ముస్లింలే ఎక్కువ శాతం ఉగ్రవాదులు ఉంటారు అని చెప్పేసి నేను అంటాను సార్, క్లియర్గా అంట. దీనికి ఏం చెప్తారు మీరు? ఇక్కడ విషయం ఏంటంటే క్రాంతి గారు, మనకి శత్రు దేశంగా పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ మతపరంగా విడిపోయినటువంటిది. పాకిస్తాన్కి భారతదేశానికి ఏదైతే జరుగుతుందో ముస్లిమ్స్ అటాక్ చేస్తున్నారు అక్కడ నుంచి. దాంట్లో నో అబ్జెక్షన్. అక్కడ నుంచి చేస్తున్నటువంటి ముస్లిం, పాకిస్తాన్ నుంచి అటాక్ జరిగిందంటే ముస్లిం అటాక్ చేస్తున్నట్టు అక్కడ నుంచి. అయితే ఇక్కడ విషయం చెప్తాను, ఈ ఉగ్రవాద అటాక్ చేసేవాడు ముస్లిమే కాదంట నేను. వాడికి అసలు మతమే లేదంట నేను. ఎందుకు అంటే ఖురాన్ ఏం చెప్తుంది, అన్యాయంగా ఒక్క వ్యక్తిని చంపితే సమస్త మానవుని చంపినంత పాపం ఒడిగట్టుకున్నట్టు అని చెప్తుంది. నీ నోటుతో కానీ నీ చేత్తో కానీ ఎవరిని బాధ పెట్టకూడదు నువ్వు ముస్లిం అయితే అని చెప్తుంది. అలాంటప్పుడు ఈ ఉగ్రవాదులు దాడులేంటి సార్? అమాయకమైన ప్రజలను చంపడేంటి సార్? ఇది వాడు ఎట్లా ముస్లిం అవుతాడు? వాడు ముస్లిం, వాడు మనిషి అవుతాడు? అసలు వాళ్ళ మానవత్వం ఉందా? వాడి ఇంట్లో భార్య పిల్లలు లేరా? వాడు వచ్చేసి ఇక్కడ అటువంటి కుటుంబాన్ని చెప్పాడు. ఒక వ్యక్తిని చంపేస్తే భార్య పిల్లలు ఏమైపోతారు సార్? కుటుంబానికి ఆధారం మగదిక్కు కదా. మగదిక్కు లేకుండా పోయిందంటే కుటుంబం రోడ్డు మీద పడిపోయి ఎంత ఘోరమైన విషయం. వాడుకో మతమా? వాడు ముస్లిమా?